నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మనం ఎప్పటి నుంచి చూసుకుంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కూడా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇటు 2-3 నెలలు చూసుకుంటే కూడా వ్యవహారం అంతా ఆయన చుట్టూ నడుస్తూ ఉంది. దానికి సంబంధించి నిన్న మొన్న కూడా హరీష్ రావు ఎవరైతే 7,000 కోట్ల స్కామ్ జరుగుతూ ఉంది, నాదర్గుల్ భూమిలో ఏదైతే 314 ఎకరాలు ఉన్నాయో దానిపైన కూడా మాట్లాడడం జరిగింది. సో దానిపైన రోజు క్లారిటీ ఇవ్వడానికి కొంతమంది రావడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు అంటే 7,000 కోట్ల స్కామ్ అని చెప్తా ఉన్నారు, అక్కడ జరుగుతూ ఉంది 7,000 కోట్ల స్కామ్. దీంట్లో పొంగులేటి ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉందని చెప్తా ఉన్నారు. ఇది మొత్తం తప్పండి. దీంట్లో ఎటువంటి వ్యక్తులు లేరు. ఊరికే వాళ్ళ పేర్లు తీసుకొని దీన్ని ఏదో ఇష్యూని సెన్సేషనైజ్ చేసుకోవడానికి వాళ్ళ పేర్లు తీసుకోవడం జరిగింది. ఈ ల్యాండ్ అనేది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ 2015లో మొత్తం తీర్మానం జరిగింది. వన్స్ సుప్రీంకోర్టు హెస్ గివెన్ ఎ సీల్, దీని గురించి మాట్లాడడానికి ఎవరికి అధికారం లేదు. వేరే విషయాలు ఏదైతే మ్యాటర్ ఆల్రెడీ సబ్జెక్ట్స్ ఉన్న విషయాల్ని తీసుకొచ్చి ముందు పెట్టి దాన్ని తప్పు ఇంటర్ప్రిటేషన్లో ఇచ్చుకుంటూ దాన్ని చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. హర్షారెడ్డి పేరు అనవసరంగా దీంట్లో తీసుకొని వాళ్ళు ఏదో ఈ కంపెనీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళకు ఎటువంటి సంబంధమే లేదు. అంతేకాకుండా ల్యాండ్కి గవర్నమెంట్కి దీనికి సంబంధం లేదు. అప్పటికైనా మేమేమంటున్నామంటే హైడ్రా వాళ్ళని మేము రమ్మంటున్నాము, వచ్చి చూడమంటున్నాము. అందులో ఏమైనా లేక్ కానీ పాండ్ కానీ ఎఫ్టీఎల్ బఫర్ ఏమైనా ఉందంటే ఖచ్చితంగా వచ్చి ఫెన్సింగ్ చేసుకోమని చెప్పండి, మేమే ఇచ్చేస్తామని. 14 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. 14 ఎకరాల భూమి అక్కడ ఎల్టీఎఫ్కి సంబంధించింది. అదేవిధంగా బఫర్ జోన్లో మొత్తం 14 ఎకరాల భూమి ఉంది. ఆ చెరువును కూడా కబ్జా చేసి కట్టేశారని చెప్తున్నారు. మేము కబ్జా చేయడం అంటూ జరగదు. అలా 14 కాదు, 24 ఉన్నా వచ్చి తీసుకోమని చెప్పండి. ఏదైనా కానీ ఒక లేక్ ఉందంటే ఆ లేక్కు ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు వచ్చి బౌండరీస్ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత అది 14 28 అనే విషయం అది తేలుతుంది. తేలి గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసి ఇది లేకు, దీంట్లో 14 acres ఉంది అనుకుంటే దాన్ని మేమే హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంటే దీంట్లో ఎలాంటి అక్రమాలు జరగట్లేదంటే మరి రోజుకు ఒక బోర్డు పేరు ఎందుకు మారుస్తాను, రోజుకు ఒక కంపెనీ పేరు ఎందుకు అక్కడ అవతరిస్తూ ఉంది. ఒక రోజు ఒక కన్స్ట్రక్షన్ పేరు అవపడుతుంది, ఇంకో రోజు ఇంకో కన్స్ట్రక్షన్ పేరు అవపడుతుంది. ఇలా కావాలనే మీరు గ్యాంబ్లింగ్ చేసుకుంటూ వాళ్ళ పేరు బయటికి రాకుండా ఇదంతా మేనేజ్ చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇది కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న ప్రాపర్టీ, దానికి ఏదో బోర్డులు పెట్టారు తీశారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవండి. ఇవన్నీ ఏదో చెప్పడానికి అభియోగాలు తోయడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నాను. అంటే దీంట్లో ప్రత్యక్షంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కొడుకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను డాక్యుమెంట్తో సహా చెప్తాను. వారు ఇంతకుముందు ఒక కంపెనీలో మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పిన ఒక కంపెనీలో వాళ్ళు he was a director from 6/12/2021 additional director and on 3/1/2023 నాడు రిజైన్ చేసి ఈ ఇష్యూని మేము ఆల్రెడీ కంపెనీ ఆర్ఓసిలో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ సర్టిఫైడ్ కాపీ ఎవరికైనా దొరుకుతుంది, దాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. అది ముమ్మాటికి పొంగులేటి కంపెనీ, అది బినామీల కంపెనీ అని కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎటువంటి ఆధారాలు లేని మాటలు ఇవన్నీ. దీన్ని మేము ఖండిస్తున్నాం. అంటే ఇప్పుడు అది ఎవరు 314 ఎకరాలు ఎవరి కంపెనీ చేతిలో ఉన్నాయి? 373 ఎకరాలు శివరాజ్ బహదూర్ వాళ్ళ లీగల్ హెయిర్స్ ప్రాపర్టీ. ఇది వాళ్ళు రిజిస్టర్డ్ ఏజీపీఏ చేసి కరీం అలావుద్దీన్ అనే వ్యక్తికి ఇస్తే అతను ఏక్యూ రియల్టర్స్ వాళ్లకు డెవలప్మెంట్ కొరకు ఇచ్చాడు అన్నది వాస్తవం. ఇది పేపర్ మీద ఉన్న ఆధారాలతో చెప్పగలుగుతాను. ఆన్ పేపర్ మీద ఒకటి బయట ఒకటి నడిపిస్తున్నారు. అది తప్పండి. చెప్పడానికి నేను కూడా చాలా చెప్పగలుగుతాను. నేను ఇంకా వేరే అభియోగాలు కూడా నేను పెట్టగలుగుతాను. కాకపోతే నేను దాన్ని ప్రూవ్ చేస్తానా లేదా అనేది పాయింట్. సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా ఆ భూముల గురించి, అక్కడ ఉన్నటువంటి భూమి? ఈ భూమి ప్రైవేట్ భూమి. ఈ భూమికి ఎవరికి సంబంధం లేదు. పెద్ద పేర్లు ఏదైతే తీసుకున్నారో వాళ్ళకైతే అస్సలు సంబంధం లేదు. ఇది ఏక్యూ రియల్టర్స్, కరీం అలావుద్దీన్, శివరాజ్ బహదూర్, ఇది వాళ్ళ ప్రాపర్టీ. గవర్నమెంట్కి కూడా ఎటువంటి సంబంధం లేదు. ఏమైనా అక్రమాలు ఉంటే మాకు నోటీస్ ఇస్తే దానికి మేము వివరణ ఇస్తాం.